ప్రియుల ప్రయాసంతో ఈ ప్రత్యేక ఉజ్జీవ సభలు ఏర్పాటు చేసి గత 2 దినాలు భయంకరంగా జరిగించారు. ఈ యొక్క 3వ దినం చివరి దినంలో ఉదయకాల సమయంలో మీ దాసులను ముగ్గురిని బలపరిచి శ్రేష్టమైన సందేశాలు మీరు అనుగ్రహించిన దానికే స్తోత్రములు చెల్లిస్తున్నాం. తిరుగు తండ్రి నాయన మధ్యాహ్న వేళ సమయంలో మీ దాసుడు అశోక్ కుమార్ గారిని పక్షముగా నిలబడి కూర్చుండగా మీ ఆత్మచేత నింపండి. ఆయన మా ఎల్లరికి కూడా కావలసిన వర్తమానం మాతో మాట్లాడండి ప్రభా. నమ్మిన వారు తండ్రి నాయన మరి మీ రాజ్యము కొరకు సిద్ధపాటు కొరకు నమ్మని వారికి రక్షణ కలిగించడం కృప చూపించమని స్థానిక సంఘం ప్రయాసపడి భారం భరించి ఈ పరిచర్య జరిగిస్తుండగా ప్రభా న్యాయమైనటువంటి నాయన వారికి రావాల్సినటువంటి దీవెని మీరు దయచేయమని పెద్దలను సంఘాన్ని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని చేరిన వారందరినీ కూడా మా హృదయాలను నీ తట్టు తిప్పుటకు మీ వాక్యము చేత మేము తృప్తి కలిగి జీవించడం కృప చూపించమని మీ దాసుని మీ చేతులకు అప్పగిస్తుండగా దీవించమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభాకర్ గారికి సంఘపక్షాన వందనాలు తెలియజేస్తున్నాము. అశోక్ దేవుని వాక్యం అందిస్తారు. సహోదరుడు అశోక్. కొద్దిగా సౌండ్ తగ్గించు. నేను కొద్దిగా గట్టిగానే మాట్లాడతాను, అందుకని బేస్ తగ్గించుకో. నేను అరిసే మాట్లాడతా గట్టిగా. ప్రారంభంలో మెల్లిగా మాట్లాడతా తర్వాత గట్టిగా మాట్లాడతా. ప్రభువునందు ప్రియమైన సహోదరుడారా, ఈ 3 దినాల పరిచర్య కొరకై ప్రేమతో అల్పుడైన నన్ను దైవ సేవకుల మధ్య వాక్య పరిచర్య చేయడానికి ఆహ్వానించిన దేవుని దాసులు, ఉన్న స్థితిలోనే ప్రభు కొరకు నిలబడుతున్నవాడని మేము ఎరిగి ప్రేమిస్తున్నటువంటి ప్రియమైన సహోదరుడు జయబాబు గారిని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తుంటాం. ఏ మీటింగ్ అయినా ఇది మీ స్థానిక సంఘం అనుకొని మా దగ్గరకు రావాలి మీరు అనే అధికారంతో అడుగుతుంటాడు. కారణం, కొత్తపేటలో పరిచర్య స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మాతో సహవాసంలో, మేము ఆయనతో సహవాసంలో ఉండాము. పేరాల స్థానిక సంఘ ప్రియులు ఆయన పరిచయం చేశారు. అప్పటి నుండి ఏ చిన్న కుటుంబ ప్రార్థన వచ్చినా, ఒకవేళ ఏ సేవకులను మాటించి రాలేకపోయినా, ఇదిగో ఇక్కడ ఒక మాకు ఇల్లు ఉంది అనుకున్నట్టుగా మమ్మల్ని ఎప్పుడు పిలుస్తుంటాడు. ఆయన మీద ఉన్న ప్రేమ అనండి, మమకారం, ఎందుకంటే తను కలిగిన స్థితిలో ఆ దేవుని సేవను మొహమాటం లేకుండా చేస్తాడు. అందుకు నాకు ఇష్టం. మొహమాటం చూపేవాడు కాదు, మొఖానే చెప్తాడు. కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది నాలాగా, ఎందుకో కొన్ని సిమిలర్ క్వాలిటీస్ కలిసినాయి మా ఇద్దరికి. అందుకని ప్రతిసారి పిలిచాడు. తమ్ముడు మమ్మల్ని ప్రేమించి పిలిచిన ఆ దైవ సేవకునికి, మా సహోదరికి, బిడ్డలకు మా కుటుంబాల తరపున నిండు వందనాలు తెలియచేస్తున్నాం. మేము అల్పులమే, చిన్నవారమే. మీరు మమ్మల్ని ప్రేమించి మా పట్ల చూపుతున్న ప్రేమను బట్టి ఇది యేసు ప్రభు కనికరమని మేము గుర్తిస్తున్నాము. నా ముందు కూర్చున్న వాళ్ళందరూ మా సంఘం నుంచి వచ్చిన అక్కవాళ్ళే, పేరాల సంఘం నుంచి. ఇక్కడికి వస్తే నేను ఏదో ప్రసంగికులా కూర్చోవాలనుకోను, పీటా బోట సర్దుతూ ఉంటాను. ఎవరో ఏ విచిత్రంగా చూస్తూ ఉంటారు, నాకు తెలుసు. ఇది మన ఇల్లు అనుకొని తిరుగుతూ ఉంటాను అటు ఇటు. ఇంకోసారికి వెళ్తే రిజిడ్గా కూర్చోవాలి, తప్పదు, స్ట్రిక్ట్గా. కానీ కూర్చొని ఇక్కడ కూర్చొని అట్లా నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ పాట పాడుతున్నప్పుడు నాకు చాలా జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. పేరాల సంఘంలో ఉన్న మా అక్క వాళ్ళందరూ కూడా మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఉంటే సభలు దివ్యంగా జరిగేవి. పేరాల సంఘంలో అందరూ కలిసి పరిచర్య చేస్తుంటే సంఘము దేవుడు ఉజ్జీవింపచేసి ఆశీర్వదించి ఇంతకాలం కాపాడుతూ వచ్చాడు. ఇక్కడ కూడా అదే నేను చూశాను. అప్పుడప్పుడు వంట ఉండే సహోదరి దగ్గరికి వెళ్ళి కాసేపు ముచ్చట పెట్టుకొని మాట్లాడొస్తాను. ఇలాగే చెయ్యొద్దమ్మా అని చెప్పి వస్తూ ఉంటాను. ఇలా ఉండాలి సంఘం అంటే, కలిసే ఉండాలి. ఇది ఆత్మీయమైన కుటుంబం. అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రుగా ఒకరినొకరు ఆదరించుకోవడం. సభలు వచ్చినప్పుడే కాదు, సమస్యలు వచ్చినప్పుడు కూడా అక్క కొరకు నిలబడ్డం, తమ్ముడు కొరకు నిలబడ్డం మనం అలవాటు చేసుకుంటే దేవుని కుటుంబానికి మించిన మాదిరికరమైన కుటుంబం ప్రపంచంలో లేదు. ఇది వాస్తవమైన సత్యం. లూకా భక్తుని జీవితంలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం.
ఆఖరి సందేశం నేను ఇక్కడ ఇవ్వాలనుకోవడం లేదు. మాకు ఒక కూడిక ఉంది, సేవకుల సదస్సు, దాంట్లో మాట్లాడదాం అనుకుంటున్నాను. పౌలు భక్తునికి జత పనివాడు లూకా. జత పనివారు ఎలా ఉండాలో తర్వాత చూద్దాము. ఇక్కడ అందరూ చేరి వచ్చారు కాబట్టి మరొక భక్తుని గురించి మనం ధ్యానం చేస్తాం. నేను చెప్పాను కదా అంశం, ద ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ అండ్ ద కో వర్కర్స్ ఆఫ్ పాల్ అని. యేసు అనుచరులు, పౌలుతో పాటు పనిచేసిన జత పనివారు, వారిలో మరి ఒక వ్యక్తిని గురించి ఈవేళ మనం చూసి దాటి వెళదాం. అపోస్తల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం రండి. 18వ అధ్యాయము 7వ వచనాన్ని నేనే చదువుతున్నాను. అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మం పొందిరి. 11వ వచనం. అతడు వచ్చి వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించాను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రియ ప్రభువా, స్తోత్రార్హుడా, పూజనీయుడా, మీకు స్తోత్రములు. ఎర్రటి ఎండలు కూడా మీ వాక్యం వినడానికి మీ బిడల ఆసక్తిని చూస్తున్నప్పుడు మీ పాదాలకు నమస్కరిస్తున్నాం. మా బ్రతుకు కాలమంతా ఈ భాగ్యం మాకు ఇవ్వండి. మీ జ్ఞానవచనములు వింటూ ఆనందిస్తూ మా జీవితంలో తరించి మిమ్మల్ని ఘనపరచుటకు మాకు నేర్పించాలి. ఒకడు మీ పక్షమున నిలవబడి ఉన్నాడు. మనుషుని మరుగు చేయండి. మనుషుని ఆలోచన కాక మీ ఆత్మను అనుసరించిన లేఖనములలో నుండి మాకు బోధించుచుండగా మమ్మను తాకండి. మీరు మమ్మను తాకిన ప్రతిసారి మీ పాదాలకు నమస్కరించి సాక్షులముగా ఉండి సాక్ష్యం ఇచ్చుటకు మమ్మను నడిపించమని, చేరువచ్చిన మా ఆత్మల క్షేమార్థమై, పాప రక్షణార్థమై, మీ నామ మహిమార్థమై మాట్లాడమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, ప్రభువునందు విశ్వసించిన ప్రతి వ్యక్తి జీవితం దేవుని ప్రేమించిన వాడుగా ఉండాలి. దేవుని సంఘమును ప్రేమించిన వాడుగా ఉండాలి. నా హృదయంలో మానని వేదన పరిచర్య చేస్తున్నప్పుడు, ఆయా సంఘాలను చూస్తున్నప్పుడు కలుగుతున్న బాధ ఇది. దేవుని ప్రేమించేవారు సంఘాల్లో లేకపోవడం, ఆయన వాక్యాన్ని ప్రేమించేవారు లేకపోవడం, అసలు సంఘాన్ని ప్రేమించేవారు లేకపోవడం. నీవు దేవుని ప్రేమిస్తే సంఘాన్ని ప్రేమిస్తావు. నీవు సంఘాన్ని ప్రేమిస్తున్నావంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నావని అర్థం. సంఘ కూడికలకు రాకుండా, సంఘంతో సహవాసం చేయకుండా నేను భక్తుడను అనుకుంటున్నావంటే అది నిజమైన భక్తి కాదు. నీకు బైబిల్ తెలిసి ఉండొచ్చు, బైబిల్ నీ జీవితంలో లేదు. ఎంతో మంది ఎవరి బిడ్డలు చెప్పేది ఏంటంటే, నాకు బైబిల్ వచ్చండి అందుకే ఇంట్లో పడుకున్నాను అంటాడు. బైబిల్ స్టడీకి రాడు. బైబిల్ నేర్చుకొనుచు సహవాసం చేయాలి. అన్నదమ్ముల మధ్య అన్యోన్యమైన బంధం ఏర్పడాలి. ఆ బంధానికి నిదర్శనంగా నీ కార్యాలు కనపడాలి. అప్పుడు నిజమైన దేవుని బిడ్డవని అర్థం. నీవు మందిరానికి రాకుండా సంఘంలో ఉన్నవారు ఎలా బాధలో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో నీకేం తెలుస్తుంది? నీవు బాధలో ఉంటే ఎవరు రాలేదని మాత్రం మాట్లాడతావు, మంచిదే, ఆ బాధ అవసరమే. కానీ ఎవరికైనా బాధ కలిగితే, ఎవరికైనా కష్టం కలిగితే నువ్వు మాత్రం వెళ్ళవు. నువ్వే చెప్పు ఏం ధర్మం. ఇంకొక రకంగా చెప్పాలంటే అందరూ నా ఇంటి దగ్గర కుటుంబ ప్రార్థనకు రావాలి, నేను మాత్రం. మీరు నేను తలకాయ కూడా ఓపకాకండిలే, నేనే చెప్పుకుంటా. నువ్వు మాత్రం ఎవరు కుటుంబ ప్రార్థనకు రావు, నీ ఇంటికి మాత్రం అందరు రావాలా? ఇది ఆత్మీయమైన కుటుంబం. ఈ కుటుంబంలో ప్రతి బిడ్డను చూడాలి, ప్రతి అక్కను చూడాలి, ప్రతి చెల్లిని చూడాలి, ప్రతి తమ్ముడిని చూడాలి మనం. ఇది అవసరం.
పౌలు భక్తుడు సేవ చేస్తుంటే ఆ సేవా జీవితంలో అనేకులను చూశాడు. ఒక వ్యక్తిని గురించి చెప్పడానికి లూకా ద్వారా అపోస్తల కార్యముల గ్రంథంలో రాసి పెట్టాడు. ఇది మనకు అవసరం ఈ దినం. యూస్తు అనబడిన ఇతడు కొరింథీయుడు. బైబిల్ చదివే వాళ్ళు ఆర్కియాలజికల్ బైబిల్ స్టడీ బైబిల్ అని ఒకటి ఉంటుంది, చరిత్ర ఆధారమైన బైబిల్తో పాటు అది కూడా చదవండి, చరిత్ర తెలుస్తుంది. అప్లికేషన్ బైబిల్ అంటారు, అన్వయించుకొని చదువుకునే బైబిల్. అంతా బైబిల్ ఒకటే, అర్థమవడానికి అలా విపులంగా రాసించారు వాళ్ళు. బైబిల్ నేర్చుకోవాలి, బైబిల్ ధ్యానం చేయాలనుకునే వాళ్ళు చేయండి. ఈ బైబిల్ చదువుతాం, మంచిదే. దీని బ్యాక్గ్రౌండ్ మనకు తెలియదు. కొరింథీ పట్టణం ఏంటి, ఎక్కడ ఏర్పాటు చేశారు, ఎవరు వచ్చారు, ఏ కాలంలో పాడయింది, ఇప్పుడు ఉందా లేదా తెలియదు మనకు. దాన్ని చదువుతున్న వారికి అర్థమవుతుంది అంతే. పౌలు సేవలో యూస్తు అని పేరు కలిగిన తీతు ఉన్నాడు. బైబిల్లో 3 యూస్తు అని పేరు కలిగిన వాళ్ళు ఉన్నారు. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనంలో ఒకడున్నాడు. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనం. 23వ వచనాన్ని మనం చదువుతున్నాం. చూడండి, అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బ అనబడిన యోసేపు, మత్తీయ అని ఇద్దరిని నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేస్తున్నారు. అందరి హృదయములు ఎరిగిన దేవ, తమ చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలో అపోస్తలత్వములో పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్నవాని కనబరుచుమని ప్రార్థన చేశారు. ఇస్కరియోతు యోధా తప్పిపోతే ఒక ఎన్నుకోవడానికి 2 నిలబడ్డారు. అపోస్తలుగా ఉండడానికి అర్హుడైన వాడు ఒకడు నిలబడ్డాడు. అతని పేరు ఏమిటంటే యూస్తు అను మారు పేరు గల బర్సబ్బ. అతను ఒకడు. రెండవ వాడు అపోస్తల కార్యముల గ్రంథము 18వ అధ్యాయం మనం ఇప్పుడు చదువుకున్నామే, తీతు అను మారు పేరు గల యూస్తు అని రాశాడు. కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. యూస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు అన్నాడు. యూస్తు అను యేసు కూడా వందనములు చెప్పుచున్నాడు. ఈ యూస్తు అనే యేసు యూదుడు. ఈ తీతు అను మారు పేరు గల యూస్తు కొరింథీయుడు, అంటే అన్యజనుడు. యూస్తు అని పేరు గల బర్సబ్బ అపోస్తలత్వములో కొరకు చీటీలు కొరకు నిలబడినటువంటి ఒక యూదుడు. నీవెవరైనా సరే ప్రభువు కొరకు నిలబడుతున్నావా, అది ముఖ్యం. నీవు ప్రభువు కొరకు నిలబడితే నీవు ప్రభువును ప్రేమిస్తావు. ఈ 3లో యూస్తు అనబడినటువంటి తీతు, అతని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఒకటి, అతడు దేవుని ప్రేమించిన వాడు, దేవుని సంఘమును ప్రేమించిన వాడు. ఈ 2 విషయాలు మనం ధ్యానం చేయబోయేటప్పుడు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. తీతు అంటే మర్యాద గల, గౌరవప్రదమైన అని అర్థం. తీతు అంటే మర్యాద గల, గౌరవప్రదమైన అని అర్థం. యూస్తు అంటే నీతి గలవాడు లేకపోతే నీతిమంతుడు అని అర్థం. ఈ రెండింటిని కలిపితే తీతు యూస్తు అన్నాడు కదా బైబిల్లో. ఈ రెండింటిని కలిపితే మర్యాదస్తుడైన నీతిమంతుడు. మళ్ళీ ఇంకోసారి చెప్పనండి నన్ను, ఏమిటి? మర్యాదస్తుడైన నీతిమంతుడు. అందరూ నీతిగా బతకడం లేదు, అదొక సమస్య. నీతిమంతులు ఉంటారు కానీ మర్యాదస్తులు ఉండరు, ఇది ఇంకొక సమస్య. నోటిలో మర్యాద ఉండదు, పనుల్లో మర్యాద ఉండదు, కానీ నేను దేవుణ్ణి నమ్ముకొని అంటాడు. ఈ మొరటుగా ఉండే నీతిమంతుడినా. కొంతమందికి ఎలా డీల్ చేయాలో కూడా తెలియదు, మొరటుగానే ఉంటారు. కొంతమందికి మర్యాద తెలుసు, అక్క వస్తే అన్నం పెట్టడం, అన్ని ఇవ్వడం, అన్ని చేయడం తెలుసు, కానీ నీతిగా బతకడం. అయ్యగారు వస్తే ప్రార్థన చేయించుకుంటారు, అలా చెప్పండి ఇలా చెప్పండి అంటారు, భక్తిగా బతకడం. ఈ 2 కలబోసినదే క్రైస్తవ జీవితం. గౌరవప్రదమైన జీవితం, భక్తి గల జీవితం, నీతి గల జీవితం. యూస్తు జీవితంలో మనం వాక్యాలు చూడబోతున్నాం. రండి. దేవుని ప్రేమించిన వాడనే మాటలో 2 విషయాలు చెప్పాడు. ఒకటి, అతడు అన్యజనుడైనా దేవుని ప్రేమించాడు. 2, దేవుని యందు భక్తిగా వాడని అక్కడ రాశాడు. 18వ అధ్యాయానికి రండి, 7వ వచనం చదువుకుంటున్నాం.
18వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. చదువుతారా? 18:7. పౌలు భక్తుడు తిమోతి శీలను తీసుకొని మాసిదోనియా నుండి వచ్చాడు, కొరింథీకి వచ్చాడు. మాసిదోనియా నుండి వచ్చి అక్కడ సమాజ మందిరంలో కూడి బయలుదేరి కొరింథీలో సువార్త ప్రకటిస్తుంటే కొంతమంది ఎదురు ఆడి దూషించారు. దూషించిన వెంటనే ఆయన తన వస్త్రాలు దులుపుకొని ఒక ఇంటికి వెళ్ళాడు. ఎవరింటికంటే యూస్తు ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు అది 7వ వచనం చదవండి. అక్కడ నుండి వెళ్ళి, ఎక్కడ నుండి? వాళ్ళు దూషించిన దగ్గర నుండి వాళ్ళు విడిచిపెట్టి అన్యజనుడు ఎద్దకు పోవుచున్నానని చెప్పి అన్యజనుడైన యూస్తు ఇంటికి వచ్చాడు. అన్యజనుడైన యూస్తు ఇంటికి వచ్చాడు. ఆ మాట చెప్పాడు. 7 చదువుతున్నాం చూడండి. దేవుని యందు భక్తి గల తీతు అని ఒకడి ఇంటికి వచ్చాను, అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. అతడు అన్యజనుడే గాని సమాజ మందిరానికి వచ్చే దేవుని ప్రేమ గలవాడు. మేము క్రైస్తవులమని చెప్పుకుంటారు కానీ మందిరానికి రారు. మా తాత క్రైస్తవుడు అని చెప్పుకుంటాడు కానీ మారు మనసు ఉండదు. యూస్తు అన్యజనుడే కానీ మందిరానికి వచ్చేటువంటి ప్రేమ గలవాడు, దేవుని మందిరం పట్ల మక్కువ కలిగి వచ్చేవాడు. ప్రభువారు చెప్తున్నాడు 12వ కీర్తనలో 5వ చరణములు ఈ మాట చదువుకుంటున్నాం. 12వ కీర్తన 5వ చరణాన్ని చదువుతున్నాను. బాధపడు వారికి చేయబడిన బలాత్కారపును బట్టి, దరిద్రుల నిట్టూర్పును బట్టి నేను ఇప్పుడే లేచెదను, రక్షణను కోరుకుని వారికి నేను దయచేశాను. యూస్తును దేవుడు ఎందుకు రక్షించాడంటే దేవుని కోరుకొని వచ్చాడు. అయ్యా నువ్వు నాకు కావాలని ఆయన సమాజ మందిరానికి పరిగెత్తుకొని వచ్చాడు. నీవు కోరుకొని ప్రార్థన చేయి, నీవు కోరుకొని బైబిల్ చదువు, దేవుడు నీతో మాట్లాడతాడు. నాకు ప్రభువు కావాలని పరిగెత్తుకొని వచ్చాడు. ఆయన కోరుకుంటే రక్షణ ఇస్తాడు. ఆయన కోరుకుంటే రక్షణ ఇస్తాడు. యోహాను సువార్త క్రొత్త నిబంధన వెలుగులో మరొక మాట చూస్తాం. 12వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. 32లో యేసు ప్రభు చెప్పిన మాట చదువుకుంటున్నాం. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుంటాను. వాళ్ళని ఏళ్ళని యేసయ్య చెప్పలేదు. ఎంతమంది? కోరుకున్న వారిని నేను ఆకర్షిస్తాను, అందరినీ ఆకర్షిస్తాను. నాలో భేదం లేదు. ఎవరు నా దగ్గరకు వస్తారో వారు నేను ఆకర్షించుకుంటాను. కొర్నేలి తన ఇంటితో భక్తిగా ఉంటే తన సేవకుని పంపి సువార్త పంపాడు. నీవు భక్తి పరుడవైతే దేవుడు తన దాసులను పంపుతాడు. దేవుడు తన స్వార్థను వినిపిస్తాడు. నీ జీవితాన్ని మార్చివేస్తాడు. ఆర్ యు లవింగ్ గాడ్? ఆర్ యు లవింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? దేవుని సన్నిధి నీకు ఇష్టమా? దేవుడు నీకు ఇష్టమా? అలాగైతే మందిరాన్ని విడిచిపెట్టదు, ఆయన సన్నిధిని విడిచిపెట్టదు. యేసు ప్రభు వారు నేను ఆకర్షించుకుందనన్నాడు. ఒకప్పుడు నిన్ను నన్ను కూడా ఆకర్షించాడు. ఎలా? తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 14వ వచనం. యూస్తును మందిరానికి వెళుతున్నప్పుడు దేవుడు ఆకర్షించాడు. సమాజ మందిరంలో పౌలు సువార్త ద్వారా దేవుడు ఆకర్షించాడు. నిన్ను నన్ను ఎలా ఆకర్షించాడు? 2వ అధ్యాయము తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. 2వ అధ్యాయము 14వ వచనం చూస్తున్నాము. మీరు ఇలాగూ రక్షింపబడి ఎలాగూ మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచారు. ఒకప్పుడు దారినే పోతుంటే ఒక సంచి తగిలించుకున్న ఒక ముసలాయన ఎవరో పట్టించుకొని ఆయన పిలిచి, అమ్మమ్మ నేను నీ యేసు ప్రభు సువార్త చెబుతారంటే పిలిస్తే ఇంటికి వచ్చాడు. నేను చిన్నపిల్లలప్పుడు ఇక్కడే ఉందమ్మ ప్రేమయ్య గారు అని పేరాల్లో ఉంటారు. స్కూటర్ వేసుకొని అప్పుడు మేము చిన్నపిల్లప్పుడు సైకిలే, స్కూటర్ కూడా లేదు. బైబిల్ తీసుకుని మా ఇంటికి వచ్చేవాడు. అక్కడ చుట్టుపక్కల ఇళ్ళకి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళేవాడు. ఎందుకు తిరుగుతాడు? చాలామంది లోకంలో వాళ్ళు పెట్టిన పేరు తెలుసా? వీళ్ళకి బతకడానికి చేతకాక వీళ్ళు తిరుగుతున్నారు అంటున్నారు వాళ్ళు. హలో, పౌలు విద్యావంతుడు, యు మైండ్ ఇట్. చదువుకొని జ్ఞానం ఉంది, ఎవరు చేయలేని డిగ్రీలు చేసినాడు. కానీ ప్రభువు చేత మార్చబడి డిగ్రీలు పక్కన పెట్టి ప్రభువు సేవ చేసినాడు. దేవుని పిల్లలు తక్కువ వారు కాదు, దానియేలు తక్కువ కాదు, యోసేపు తక్కువ కాదు, పౌలు తక్కువ కాదు. లోకానికి తెలియదు ఆ విషయం. మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాడు. ఒకప్పుడు నిన్ను కూడా పిలిచాడు, నన్ను కూడా పిలిచాడు.
సిగ్గుతో తల వంచుకొని మారు మనసు పొందాను. యూస్తును కూడా పిలిచాడు స్వార్థ ద్వారా, దేవుడు రక్షించాడు, అందుకే దేవుని రక్షణ పొందాడు. ఈ చిన్న సమాజంలో ఇంకా రక్షణ లేకుండా ఉన్నవారు ఉన్నారా? నిన్ను పిలుస్తున్నాడమ్మా. అయ్యా, యూస్తును పిలిచిన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడు? ఎవరిని పిలుస్తున్నాడు? ఒక మాట చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 35వ వచనాన్ని. సువార్త ద్వారా పిలిచే దేవుడు ఎవరు రక్షింపబడతారు? అందరూ వింటున్నారులేండి, అందరు రక్షింపబట్ల. మరి ఎవరు రక్షింపబడతారు? 10:35 చదువుకుంటున్నాం. 10:35 చదువుతున్నాం. దేవుడు పక్షపాతి కాడు. పక్షపాతం నీ గుండెలో ఉంది కాబట్టి నువ్వు నమ్మలే. ఇంకా దేవుడు పక్షపాతి కాడు నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని పాపభీతి కలిగి, అయ్యో నేను దేవుని నమ్ముకోకుండా ఇలా ఉన్నాను, అందుకే నా జీవితం ఇలా అయిందని మారు మనసు పొందేవాడు. దేవునికి భయపడే వారిని దేవుడు ఆకర్షిస్తాడు. నీతిగా బతుకుదాం అనుకునే వారిని దేవుడు ఆకర్షిస్తాడు. ఆయన నీతి వస్త్రం, రక్షణ వస్త్రం ఇచ్చి ఆకర్షిస్తాడు. ఒక ట్యాక్స్ కలెక్టర్ సుంకపు గుత్తదారుని దేవుడు పిలిచన్నాడు. ఇతడు అబ్రహాము కుమారుడే అన్నాడు జక్కయ్యను గురించి. ఈరోజు నీవు కూడా యేసయ్య దగ్గరకు వస్తే నీవు దేవుని కుమారుడివే. ఆయనకు భయపడుతున్నావా? అలాగైతే ఆయన యొద్దకు రా. ఆయనకు భయపడే వారికి ఒక్కొక్క లక్షణం ఇస్తాడు. ఆయన ఏమిస్తాడు? ఒక లక్షణం ఇస్తాడు. ఆ మాట చదివి నేను ముందుకు వెళ్తాను. అపోస్తల కార్యముల గ్రంథం అక్కడే 10:43 చదువుతారా? 10:43. భయపడేవాడు నీతిగా బతికేవాడు ఒక లక్షణం ఉంటుంది మారు మనసు పొందే ముందు. 10వ అధ్యాయం 43వ వచనం ఏమంటాడు? ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామ మూలముగా పాప క్షమాపణ పొందుతాడు. పాపము క్షమించబడిన అనుభూతినిస్తాడు, పశ్చాత్తాపం ఇస్తాడు. పాపమునకు వచ్చిన పశ్చాత్తాపం లేనివాడు, మారు మనసు లేనివాడు, బైబిల్ చదివిన దండగా, ప్రార్థన చేసిన దండగా, పశ్చాత్తాపం లేనివాడు, మారు మనసు లేనివాడు, దేవుని నమ్మినవాడు కాదు. ప్రభు అందుకే అన్నాడు, అనేకులు ఇరుకు మార్గమున ప్రవేశించ ప్రయత్నం చేస్తారు, కానీ కొందరే ప్రవేశిస్తారు. ఒకదానివే కూర్చొని గుండె మీద, ప్రభువా నీ వెంట నేను నడుస్తాను, ఆ ద్వారంలో నేను రావాలనుకుంటున్నాను. నీవెక్కడ ఇరుక్కుపోయావో బయటికి రా. ఆ కొరింథీయుల మధ్య ఉన్నవాడు బయటికి వచ్చాడు, సిగ్గు లేకుండా, ఏ బిడియం లేకుండా సమాజ మందిరానికి నేరుగా వెళ్ళాడు. కొంతమంది బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడుతున్నారు. ఎవరి పిల్లలో పాకెట్ బైబిల్ అని జేబులో పెడుతున్నాడు ఒకడు. అవసరం లేదు నీకు ప్రార్థన. ఆ టైం కూడా వచ్చిందిలే, ఆ టైం వచ్చింది. ఎవరు గోధుమలు కాదో చెప్పే టైం కూడా వచ్చింది. ఈ మాట నా దేశ మిత్రులని, నా పట్టణ వాసులని నేను మీతో ఓపెన్గా చెప్తున్నాను. పాప క్షమాపణ ముఖ్యం, మారు మనసు ముఖ్యం, పశ్చాత్తాపం ముఖ్యం, ప్రభువునందు విశ్వాసం ముఖ్యమైనది. చూస్తూ అన్యజనుడైన దేవుని నమ్ముకున్నవాడు, ఎందుకంటే మందిరమునకు వెళ్ళేవాడు. రెండవ మాట అక్కడే చదవండి, 18:7 చదువుతారా? 18:7 ఏమంటాడు? అపోస్తల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. అక్కడ నుండి వెళ్ళి మా భక్తి గల తీతియు యూస్తు అని ఒకరి ఇంటికి వచ్చాను అన్నాడు. ఎవరంట ఆయన? భక్తి గల తీతట, భక్తి గల యూస్తు. నేను ఆయనకి 2 మాటలు పెట్టుకున్నాను, ఎందుకంటే నేను ఎంత చదివిన తర్వాత నాకు అర్థమైంది. అణుకువతో మర్యాదతో బతికాడు, గౌరవంతో బతికాడు. నీ తండ్రి గౌరవం గల్లోడు, నా పరలోకపు తండ్రి, మన తండ్రి గౌరవం గల్లోడు, గౌరవంగా బతుకు. మా నాన్న వాసవి క్లాత్ మార్కెట్లో వాచ్మెన్గా పనిచేసేవాడు, ఇక్కడే ఉన్నాడు. ఆ గేట్ దగ్గర కూర్చొని బైబిల్ చదువుతూ ఉండేవాడు. చాలామంది పిల్లలు ట్యూషన్ పాయింట్కి వచ్చి వెళ్తూ ఉంటారు. వాళ్ళు, అంకులు నువ్వు బైబిల్ చదువుతావో, కానీ మా ఊర్లో ఉన్నట్టు వాళ్ళు లేవే అని అడుగుతారట. అయ్యో క్రైస్తవులు అంటే ఇట్టే ఉంటామయ్యా అని చెప్పాడు. నేను చిన్నపిల్లడు అప్పుడు చెప్పాడు మా నాన్న. దేవుని పిల్లలు జీవితంలో కనబరుస్తూ ఆనందిస్తూ ముందుకు వెళ్తారు. అణుకువతో మర్యాదతో వెళ్ళాడు. ఎట్లా తెలుస్తుంది మనకు అంటే, ఏ ప్రజల మధ్య బతికాడో ఒకసారి మనం చూస్తే ఆయన జీవితం మనకు అర్థమవుతుంది.
ఆయన భక్తి మనకు అర్థమవుతుంది. మనము కూడా భక్తి గలవారమైతే మనము ఏ ప్రజల మధ్య ఉన్నామో మన జీవితం ఎలా ఉందో తెలిస్తే మన భక్తి బయటపడుతుంది. చూద్దాం రండి, ఏ ప్రజల మధ్య ఎటువంటి వారి మధ్య అతడు బ్రతుకుతున్నాడో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతారా? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. ఇక నేను చదవలేను, మిగిలింది. ఏ ప్రజల మధ్య బతుకుతున్నాడంటే పాపాత్ముల మధ్య బతుకుతున్నాడు. పౌలు భక్తుడు ధైర్యంగా చెప్తాడు, యూస్తు కొరింథులో ఉన్నవాడు కానీ అతడు పవిత్రమైన వాడు. పాపాత్ముల మధ్య పవిత్రతను కాపాడుకున్న యూస్తు భక్తి గలవాడు. నీవు నేనున్న ఏ ప్రజలంటే అపవిత్రమైన ప్రజల మధ్య మనం ఉన్నాము. అయ్యో, అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన ప్రజల మధ్య నేను నివసిస్తున్నానన్నాడు యెషయా భక్తుడు. మనమున్నది అక్కడే. అయితే బురదలో నుండి తామర పువ్వు బయటకు వచ్చినట్టు నీవు నేను ప్రతిదినం అలాగే రావాలి. యేసు ప్రభు నీరు అనే వాక్యము చేత కడుక్కుంటూ బయటికి రావాలి. ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో కడుక్కుంటూ బయటికి రావాలి. పాపాత్మల మధ్య పవిత్రతను కాపాడుకున్నవాడు భక్తి గలవాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం అక్కడే 11 నుండి మనం చదువుకుంటున్నాం. 11 నుండి 13 వరకు అది ఒక సందర్భం. అది 11 నుండి, నా సహోదరుడారా, మీలో కలహములు గలవని మిమ్మల్ని గురించి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియను. ఒకడు అపోలో వాడను, ఒకడు పౌలు వాడనని మీలో వివాదాలు ఉన్నాయని నాకు తెలిసింది అన్నాడు ఆయన. వింటున్నారా? గొడవల మధ్య ఏంటే 2 పార్టీలు కట్టి నేను పౌలు వాడను, నేను అపోలో వాడనని గోడలు కట్టే వాళ్ళ మధ్యలో ఉన్నాడు. సంఘాల మధ్య గొడవలు పెట్టే వారి మధ్య జ్ఞానయుక్తంగా బ్రతికాడు. నీవు నేను పాముల వలె వివేకంగా ఉండాలి. పావురం వలె పవిత్ర అవసరమే కానీ జ్ఞానం అవసరం. నువ్వు చెప్పింది నిజమేలే కానీ నేనేమైనా అబద్ధం చెప్పానా అని అంటావు కానీ అప్పుడు అట్టు చెప్పడం కరెక్ట్ కాదు. అంతే. అవును, వాళ్ళు అనుకున్నదే నేను అన్నాను నిజమే, నువ్వు అన్నది కరెక్టే, కానీ అక్కడ చెప్పకూడదు. అంతే. ఈ కోడల గురించి అత్త దగ్గర చెప్పకూడదు, అంతే. చెప్పకూడదు, అంతే. ఈ అత్త గురించి ఆ కోడల దగ్గర చెప్పకూడదు, అంతే. ఈ తోడు కోడల మధ్య నువ్వు పెట్టడానికి ఏ మాట మాట్లాడకూడదు. మన కుటుంబాల మధ్య కానీ సంఘాల మధ్య కానీ గోడలు కట్టేవారి మధ్య ఎవరో కనిపెట్టి జ్ఞానయుక్తంగా నడుచుకో, అంతే. సంఘం బాగుంటుంది. ఎవరు చెప్పినా విన్నామంటే ఏదో ఒకరోజు నీ బుర్ర కూడా పాడు చేస్తారండి. జ్ఞానయుక్తంగా యూస్తు బతికాడు. అందుకే పౌలు భక్తుడు యూస్తును గురించి రాపిస్తున్నాడు లోకా ద్వారా. రాయి కొరింథీయుడైన జ్ఞానంగల్లోడు, గొడవల మధ్య పెరిగాడు జ్ఞానంగల్లోడు. అపవిత్రత మధ్య పెరిగాడు పవిత్రంగల్లోడు. అసలు కొరింథీయులు ఎలాంటి వారంటే డంబవాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్నంత గర్వం ఎవరి దగ్గర లేదు. ఏమంటారు? కొరగాని ప్రసంగం పౌలుదట. ఏంటయ్యా ఆయన ముఖము, ఆయన రూపము, వచ్చాడో నల్లగొంటాడో అని ఆయన ఎగతాళి చేసేవారు. వారి ఉద్దేశం ఏమిటంటే వారికి వరాలు ఉన్నాయని. వరం ముఖ్యమే కానీ ప్రేమ ముఖ్యమని కొరింథీ రాసిన 1 పత్రిక 13వ అధ్యాయంలో ఆ విషయాన్ని ప్రస్తావించాడు ఆయన. ప్రేమ లేని సంఘం వారి మధ్య ప్రేమగా బ్రతికాడు. 6వ అధ్యాయంలో 6, 7 వచనాలు మనం చదువుకుంటే మీ మధ్య వివాదాలు ఉన్నాయన్నాడు. కోర్టు మెక్కిలెక్కే వారి దగ్గర కోపాన్ని అణుపులో పెట్టుకున్నాడు. కోర్టు మెట్లెక్కే వారి దగ్గర కోపం అదుపులో ఉందంటే అర్థం చేసుకో. ఎంత చచ్చిపోయి లేకపోతే ఎంత శాంతముగా బ్రతికితేనో ఈరోజు భక్తి జీవితం, లేకపోతే అంతే సంగతులు. ఏదో ఒకటి నీకు అంట కడతారు. నేను నిజమే చెబుతున్నా, జాగ్రత్త. యూస్తు ఎటువంటి వాడంటే తన జీవితంలో ఎప్పుడు కూడా ఆ మచ్చ లేకుండా బతికాడంతే. ఒక మాట చదివి నేను ముందుకు సాగిపోతాను. కొరింథీ రాసిన 1 పత్రిక 11వ అధ్యాయము 20వ వచనం. ఆరాధనను గురించి పౌలు భక్తుడు వారికి రాసి వచ్చాడు. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 11వ అధ్యాయము 21వ వచనం. 21వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. 11:21 చదువుతున్నాను చూడండి. ఎలయనగా
మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగొనును, మరి ఒకడు మత్తుడగును. ఇదేమి అన్నపానములు పుచ్చుకున్నటకు మీకు ఇండులేవా? దేవుని మందిరము తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? వాళ్ళకి అలవాటు ఆరాధన చేసేటప్పుడు వస్తారట. ఒక ఆయన ముందు వస్తాడంట, ఒక ఆయన వెనక వస్తాడంట. ముందు తిన్న ఆయన ఏమో పడుకుంటాడంట, వెనక తిన్న ఆయన మళ్ళీ ఎటుకు వచ్చి తింటాడంట. ఆరాధన అయినాక వాళ్ళు భోజనాలు తిని అక్కడ నుంచి వెళ్ళి అలవాటు. అందరూ ఒకేసారి తిని ఒకే చోట పానం చేస్తూ బతికేరలేదు. ఈ కొరింథీ సంఘంలో అదేటువంటి అలవాటును వారు ముందు కలిగి ఉన్నారు. నేనేమంటున్నానంటే ఆహారం విలాసం కాకూడదు. సంఘము కూడి వచ్చేటప్పుడు ఎప్పుడైనా అందరూ ఒకే సమయానికి రావాలి. నాకు నచ్చలేదు కాబట్టి ఆయన ప్రార్థన చేస్తున్నాడు, నేను గడప బయట ఉంటాను, ఆయన ఆమె అన్న తర్వాత వస్తానన్నావంటే అసలు నువ్వు అసలు గడప కూడా తక్కకూడదు. నీ ఆమె కట్టిన చీరే నచ్చదు నీకు, ఆమె పక్కన ఏం కూర్చుంటావు ఇంక నువ్వు. మళ్ళీ మాత్రం రొట్టె దాంట్లో అదే విరిసి తింటావు. నీకెవరు చెప్తారు భక్తి? నీ బుర్రకి ఎప్పుడు నాటింది నాకు అర్థం కావడలేదు. ఒకే ఇంట్లో అత్త కోడలు తింటారు, ఒకే రొట్టెలో చేయి పెట్టుకుంటారు, కానీ ఆమంటే ఏమకూడదు, ఈమంటే అమ్మకూడదు. ఇద్దరు కలిసి ఉండరు. వీడికి తల పగులుతుంటుంది. ఎవరికి? కొడుక్కి. నేను ఇట్టే చెప్తున్నా, కొడుక్కి తల పగులుతుంటుంది. నేను ఓపెనే చెప్తున్నా. అత్త ఏమంటుందంటే, వీడు భార్య కొవ్వు చోట్లుడు, వీడి భార్య చెప్తే ఏమంటది అంటది. నిజమేలే, ఆమెది కరెక్టే. ఏమంటది, నువ్వు మీ అమ్మ మాట వింటావు, నా మాట ఎందుకు వింటామంటది. ఇద్దరు ఆడోళ్లే అమ్మో, ఇద్దరు ఆడోళ్లే. నువ్వు అత్తవైతే నీకు ఒక ధర్మం, నీ కోడలవైతే నీకు ఒక ధర్మం. బైబిల్ ధర్మం ఎప్పుడు ఫాలో అవుతావో ఏమో. రెండు నువ్వే. నువ్వు ముసలిదానివైతే అదే పాత్ర పోషించాలి, అత్త పాత్ర. కోడలు ఉన్నప్పుడే ఒక పాత్ర పోషిస్తున్నావు, ఒక రకమైన మాటలు మాట్లాడతావు. అత్త స్థానం ఉన్నప్పుడు మరొక మాట మాట్లాడతావు. బైబిల్ ధర్మాన్ని మనం ఎప్పుడు విడిచిపెడతామో మనకు నెమ్మది ఉండదు, బుర్రలో కూడా ఏమి మనశ్శాంతి ఉండదు. యూస్తూ గొడవలు చేసేవారి మధ్య వివాదం లేనోడు, భోజనం చేసేవారి మధ్య విలాసంగా కాదు భక్తిగా వచ్చాడు. మందిరానికి వచ్చేవాడు భక్తిగా రండి, ఆరాధనకు లేటుగా రాబోకండి. ఆరాధన ఒట్టి పాత్ర బల్ల మీద పెట్టిన తర్వాత ఒక ఆమె వచ్చి ఇట్లా చేయెత్తిద్ది, ఈయకపోతే అలిగిద్ది, రేపు రాదు. ఉండారు ఈ ఊర్లో కూడా అలిగేవాళ్ళు. అలుగుతున్నావా? రేపు నీ కోడు కలిగితే నీకు తెలిసిద్ది, బతిలాడుకొని తెచ్చుకోవాలి. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, సంఘంలో నువ్వు అలగబాక. నీ బిడ్డ అలిగితే నీకు తెలుసు, ఎంతగా సేవకులు ఏడుస్తారో నీకు తెలియదు, పెద్దలు ఏడుస్తారో నీకు తెలియదు. సంఘం పాడవుతుందని వారి భక్తిలో నుండి తొలగిపోతారని వారు పడే దుఃఖం నీకు తెలియదు. నీవు తల్లి వంటి మనసు, తండ్రి వంటి మనసు నీకైతేనే తెలుస్తుంది. యూస్తు వివాదం లేకుండా ప్రేమలా పెరిగాడు, విలాసం లేకుండా పద్ధతిగా పెరిగాడు. దేవుని సన్నిధిలో గౌరవప్రదమైన జీవితం ఉండాలి. భక్తి జీవితం అంటే మన జీవితంలో కనబరచవలసింది. ఒకటి, మందిరమును ప్రేమించి వెళ్ళాడు, ప్రభు ఆకర్షించి రక్షించాడు. రెండు, భక్తి గలవాడు ఎలా అంటే భక్తిహీనుల మధ్య తన భక్తిని కాపాడుకున్నవాడు. మూడవ విషయాన్ని మనం చూస్తున్నాం. ఇది వ్యక్తిగత జీవితంలో ప్రభువును ప్రేమించామనడానికి గుర్తు. రెండవది, సంఘమును ప్రేమించే వారం ఉండాలి. ఎవరిని ప్రేమించాలి? సంఘములో ఉన్న వారిని మనం ప్రేమించాలి. యూస్తు సంఘమును ఎలా ప్రేమించాడని మనకు గుర్తు. 18:7 చదవండి మరలా. అపోస్తల కార్యముల గ్రంథం 18:7 మరలా చదువుకుంటున్నాం. 18వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. 18:7. అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతు యూస్తు అని ఒకని ఇంటికి వచ్చి అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను అన్నాడు. ఎక్కడుంది? సమాజ మందిరం ఆనుకుంది. మరి నాకు ఆయన తెలుసు, ఈ ఊరే, నేను చెప్పను అందుకని పేరు. ఇల్లు లేదబ్బాయి, నేను ఇల్లు స్థలం కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, ప్రార్థన చేయన్నాడు. ఒక వారం తర్వాత వచ్చి ప్రార్థన చేయి కానీ చర్చి పక్కన ఇల్లు లేకుండా, స్థలం లేకుండా చూడమన్నాడు. ఎట్ట? చర్చి పక్కన లేకుండా చూడయ్యా, దూరంగా ఉంటాను నేను, చర్చి పక్కన లేకుండా చూడు అని చెప్పాడు. చూస్తే ఏమంటాడు? మందిరం, సమాజ మందిరం పక్కనే నా ఇల్లు ఉండాలి, దేవుని మందిరానికి దగ్గరగా నేను ఉండాలి. ఇది దేవుని నమ్ముకున్న వారి లక్షణం.
నేను దేవునికి దగ్గరగా ఉండాలి, నేను నా ప్రభువుకు దగ్గరగా ఉండాలి. మందిరం అంటే మక్కువ గలవాడు. దేవుని మందిరం పక్కనే ఇల్లు ఉంది. కొంతమందికి పక్కనే ఇల్లు ఉంటుంది కానీ రారు. ఆటలు అయిపోయింది, రాదక్క, ప్రసంగం అయిపోయింది, ఆమె అన్నప్పుడు వచ్చి పలారం తిరిగిపోద్ది కుటుంబ ప్రార్థనలో. ఇటువంటి వాళ్ళు ఉన్నారు. ఏమనకూడదు, పెద్దలో సేవకులు ఏమనకూడదు. ఏమనంటే రేపు రాదు మళ్ళీ మీ చర్చి కాకపోతే ఇంకో చర్చి ఏందంట అనేవాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు ఏడకపోయినా ఇంతే, ఈ ఇల్లు ఆ ఇల్లు ఏ ఇల్లు అయినా ఇంతే. సంఘంలో ఉన్న నీవు భక్తిగా పెరిగేటప్పుడు సేవకులు పెద్దలు నిన్ను ప్రేమిస్తారు. భక్తిహీనంగా ఉంటే వారు బాధతో నిన్ను భరిస్తారు. ఏం చేస్తారు చూడండి. మందిరము ప్రక్కనే ఇల్లు కలిగి ఉన్నాడు. ఎంత ఆశ ఉన్నదో చూస్తారా. దేవుని మందిరం అంటే ఆశ కలిగి ఉండాలి. కీర్తనాకారుడు 42వ కీర్తనలో కోరవ కుమారులు రాశారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఇటీవల నేను ఒక కామెంటరీ చదువుతున్నప్పుడు చూశాను. వారు పట్టబడ్డారు. హెర్మోను కొండ మీదకు వారిని తీసుకుని వెళ్ళారు బానిసలుగా. కాళ్ళు చేతులు ఇలా కట్టేస్తారండి బానిసలు తీసుకెళ్ళేటప్పుడు. అప్పట్లో అడవిలో గుండా వెళ్తున్నప్పుడట వాళ్ళంట ఒక దుప్పిని చూశారట. అదంట అటు ఇటు తిరుగుతుంది, మంచినీళ్ళు అవుతున్నాయి, దానికి నీళ్లు లేవు, కొట్టుకులాడుతుంది. ఎట్టయినా నీళ్లు కావాలని తపన పడుతుంది. వారంట ఆ దుప్పిని చూసి ఈ కీర్తన రాశారంట. ఏమనంటే, అవి ఎంత తపన పడుతున్నాయో మేము కూడా అంత తపన పడుతున్నాం. ఈ బానిసత్వం నుండి బయటకు వచ్చి మరలా యెరూషలేములో మందిరానికి ఎప్పుడు వెళ్తామో తెలియదు. నీ మందిరములో నీ దేవుడు ఏమాయన వారు నన్ను ఆహ్వానించుండగా నా గుండె కొట్టుకుంటుందన్నాడండి. అదే అధ్యాయంలో అదే కీర్తనలు రాశాడు. నేను మరలా తిరిగి వస్తానా, నా దేవుని మందిరములో ఆరాధన చేస్తానా, ఒకప్పుడు అందరిని నడిపించినట్టు నడిపిస్తానా. ఈ కొండ మీద నేను ఇలా నిలబడిపోయాను. అయ్యా నేను ఆశతో ఉన్నాను, నీ దగ్గరకు రావాలని ఆశపడుతున్నాను. కోరవ కుమారులు బానిసత్వంలో ఉండి చేసిన కీర్తన అది. నీవు బాధలు బందీలు లేకుండా ఇంటి దగ్గర ఉన్నావు, దేవుని వాక్యాన్ని వినడానికి రాలేవు, దేవుని మందిరాన్ని ప్రేమించి రాలేవు, నలుగురు కూర్చుని మోకరించి ప్రార్థిస్తుంటే రాలేవు. నీ కుటుంబం ఎలా బాగుపడుతుంది? నీ బిడ్డలు, నీ యొక్క భర్త, నీ యొక్క జీవితం ఎలాగో బాగుపడుతుంది? యూస్తు మందిరం పక్కనే ఉండి దేవుని సన్నిధిని ప్రేమించారు. ఇంకొక మాట రాశారండి 84వ కీర్తనలో కోరహు కుమారులు. వారు ఏమంటారంటే, నీ మందిరములో 84వ అధ్యాయము 10వ వచనం, నీ మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. నేను ఎన్నాళ్ళన్నా బతకని అయ్యా, నీ మందిరంలో బతికితే చాలు. నేను చాలాసార్లు చెప్పాను, ప్రేమయ్య తాత అని మా తాత ఉన్నాడు. మందిరంలో కంజరు కొడుతూ చచ్చిపోయాడు. ప్రభువుని పిలిచాడు, వెళ్ళిపోయాడు. నేను ఎప్పుడప్పుడు ప్రార్థన చేస్తుంటాను, మా తాతలాగా అట్టగే ప్రాణము మందిరంలో పోతే బాగుండని. మన చేతిలో లేదులేండి. విషయం ఏమిటంటే, మనము మందిరంలోనే ఉంటూ ప్రభువుని స్తుతిస్తూ గడపాలి. నీ మందిరంలో గడుపుట నాకు ఇష్టం. ఇంకొకటి అంటాడు, నా దేవుని మందిర ద్వారము దగ్గర, భక్తిహీనుల గుడారములో ఉండడం కంటే, ఆ ఏసీ రూమ్లో ఉండడం కంటే, నా ప్రభు ద్వారము దగ్గర ఉండి నా ప్రభు మాట్లాడేటప్పుడు నేను వింటాను. ఆయన గుమ్మము దగ్గర పడి ఉంటా. ఎన్నాళ్ళు దేవుని ఆలయంలో గుమ్మము దగ్గర పడుండి ప్రార్థన చేసావో తెలియదు. అటువంటి తల్లులు సంఘానికి కావాలి. అటువంటి తండ్రుల వంటి వారు ప్రార్థన చేసే తండ్రుల వంటి వారు కావాలి. యూత్ వంటి భక్తి గల వాళ్ళు మందిరం పక్కనే ఉండి ప్రతి పరిచర్యను ఆదుకునేవారు కావాలి. సేవకులకు పెద్దలకు చేదోడు వాదోడుగా ఉండే ఊరు వంటి వారు కావాలి. వెసలేరు వంటి వారు కావాలి. యూస్తు పౌలు కటువంటి వాడు, యూస్తు పరిచర్యలో ఆదుకున్నవాడు, మందిరము పట్ల మక్కువ గలవాడు, మందిరము మీద బక్కు ఉంటే ఆలయములో ఉండేవాడు. దావీదు రాశాడు 27వ కీర్తన 4వ చరణములో, నీ ఆలయములో నేను నివసింపగోరుచున్నాను, ఎందుకంటే నిన్ను ధ్యానించుటకు, నీ ప్రసన్నతను చూచుటకు అని 2 మాటలు రాశాడు. ఆలయానికి ఎందుకు వచ్చేదంటే ఆయన చూడ్డానికి. నీవు కూర్చున్నప్పుడు నీ ఎదుట సింహాసనాసనుడని యేసయ్యను నీవు కనులారా చూడగలగాలి. అదే నీ ఆనందం, మన ఆనందం. నా ప్రభువుని నేను స్తుతిస్తుండగా నా స్తుతుల మీద సింహాసనాసనుడుగా కూర్చున్నాడు. నాయనా,
ఈ దీన పేద హృదయము కూడా ఆరాధన అంగీకరిస్తున్నావు అని ఆనందముతో చెమర్చిన కన్నీటితో ప్రభు పాదాల మీద పడుతుండగా అది నీ గొప్ప ఆశీర్వాదమైంది. ఆనాడు ఉన్న ప్రారంభ దినాల్లో సంఘం అపోస్తుల కార్యముల గ్రంథములో 2వ అధ్యాయం 46వ వచనం రాశారు. వారు ఏక మనస్కులై ఆలయములో ప్రతిదినము తప్పక కూడుకుంటారంట. ఆలయములో తప్పక కూడుకోవడం, అది ఏ కూడికైనా, అది ఆరాధన కూడిక, అది ప్రార్థనా కూడిక, అది వాక్య ధ్యాన కూడిక, తప్పక కూడుకునే అలవాటు, ఒకరిని ఒకరు పులుకొల్పుకునే అలవాటు కొరకు ఆలయములో ఉండే అలవాటు మనం కలిగి ఉండాలి. మన ప్రభువు యేసుక్రీస్తు వారు చిన్న వయసులోనే లూకాసు వార్త 2వ అధ్యాయంలో 46వ వచనం 7వ వచనం రాసి ఉంచాడు. ఆయన ఆలయంలోనికి వెళ్ళి అందరినీ కుశల ప్రశ్నలు అడుగుచు దేవుని వాక్యమును గురించి తర్కించేసి ఉండనని. ఆ తృష్ణ, ఆ తపన నీకున్నప్పుడు నీవు ఎదుగుతావు, నీవు సంఘమును ప్రేమిస్తున్నావు, ఆయన సన్నిధిని ప్రేమిస్తున్నావు అనడానికి ఇవి గుర్తులు. రెండవ విషయం, సంఘాన్ని మనం ప్రేమిస్తున్నాం అనడానికి రెండవ గుర్తు అక్కడే రాశాడు. యూస్తు పౌలును తన ఇంటిలో చేర్చుకున్నాడు. 11వ వచనం నేను చదివాను. అక్కడ 6 నెలలు ఉన్నాడంట. ఎన్ని నెలలు ఉన్నాడు? 6 నెలలు ఉన్నాడు. 12, 6, 18 నెలలు యూస్త్ ఇంట్లోనే ఉన్నాడు. ఆ యూస్త్ ఇంట్లో ఉన్నప్పుడు క్రిస్ప్ అనే సమాజ మందిరపు అధికారి అక్కడికి వచ్చి మారుమనసు పొందాడు. నువ్వు చిన్నదానివైనా పెద్దవాడివైనా ఎవరైనా నువ్వు దేవుని పని చేస్తావంటే నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడంటానికి యూస్త్ జీవితం ఒక నిదర్శనం. దైవజనుడు బాధలో వస్తే, అవసరతలో వస్తే, అందరి చేత దూషింపబడి ఇంటికి వస్తే నా ఇంటికి రమ్మని అడిగాడు. అసలు అనడానికి పిలవడానికి గుండె ఉండాలి. దైవ సేవకులను దూషించేటప్పుడు పిలవడానికి కూడా ఆ మనసు ఉండాలి. అది దైవ మనసు. అన్నీ బాగున్నప్పుడు పిలవడం కాదు, అందరూ వదిలేసినప్పుడు పిలవడమే నిజమైన దేవుని ప్రేమ. పౌలు రాగానే వాళ్ళు నిన్ను తిట్టారు, ఇప్పుడు నిన్ను చేర్చుకుంటే నా సంగతి కూడా ఇంతే సంగతిలో వదినైనా అని అనలేదు. ఇంటికి రమ్మన్నాడు, పిలిపించి అక్కడే వాక్యం ప్రకటించడానికి అనుమతించాడు. తన ఇంటి సువార్త ప్రకటించాడు పౌలు భక్తుడు. ఒక వ్యక్తి బాధలో ఉంటే నీవు పరిచర్య చేస్తే, ఆతిథ్యం చేస్తే అది అభినందించదగిన పరిచర్య. దైవజనుడు సువార్తను ద్వేషిస్తుంటే, దైవ సేవకులను కొడుతుంటే అయినా సరే నా ఇంటికి రావాలని కోరుకోవడం ఇది గొప్ప పరిచర్య. ఎక్కడ వ్యతిరేకత ఉందో అక్కడ వాక్యాన్ని ప్రేమించండి. ఎక్కడ సువార్త వ్యతిరేకులు ఉన్నారో సువార్తను ప్రేమించండి. యూస్తు వంటి దేవుని దైవదాసులుగా తీర్చబడతారు. ఒక రోజు కాదండి, 6 నెలల పాటు నిజమైన ఆతిథ్యం ఇచ్చి ప్రేమించాడు. నిస్వార్థపు ప్రేమ. అబ్రహాము ఎరుగని దేవదూతలకు ఆహారం పెట్టాడు. అది స్వార్థము లేని ప్రేమ. పేతురు భక్తులు 4వ అధ్యాయం 9లో రాశాడు. సణుగులతో గొణుగులతో ఉండకుండా ఒకరికొకడు ఆతిథ్యం చేయండి అన్నాడు. ప్రతిఫలము ఆశించని ప్రేమ. ఇది ప్రతిఫలము ఆశించని ఆతిథ్యం. రోమాపత్రికలో పేతురు భక్తులు రాసినాడు. మొదటి పేతురు పత్రికలో కూడా రాశాడు. ఆనందంతో ఆహారం పెట్టండి. ఒక ఆమె అంటే నేను విన్నానండి, ఆయన వస్తున్నాడు కానీ నువ్వు లోపలికి పోంటారా మీరు అందరూ, నేను కూడా లోపలికి పోతున్నాను అంటుంది ఆవిడ. ఎవరు? సంఘ పెద్ద వస్తున్నాడు, వచ్చిన దగ్గర నుంచి టీ అడుగుతాడు, ఎందుకు లోపలికి వెళ్దాం పోతాను అంటుంది. నువ్వు వీగిపోయినా అడగరు కదా, ఎందుకు గాయపరుస్తావు హృదయాన్ని? నిన్నెవరు అడిగినాడు? పాపం ఆయన అడిగినాడా? ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు, ఆయన ప్రార్థన చేయడానికి వస్తున్నాడు, నిన్ను ఆదరించడానికి వస్తున్నాడు, నీకు తెలియదుగా. తొందరపడి మాట్లాడడం ప్రజలకు అలవాటు అయిపోయింది. సావుకుడంటే మరీ దారుణం అయిపోయిందిలేండి. ఆనందంతో చెయ్యి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏమి ఆశించకుండా చెయ్యి. కొద్దిగా ఆహారం పుచ్చుకో, కొద్దిగా నీళ్లు తీసుకో, ఈ దాసుల్ని దాటిపోవద్దు అన్నాడు అబ్రహాము. ఎర్రటి ఎండవేళ 3 మానికల పిండి, నేను అప్రాక్సిమేట్గా అంత పెద్ద పిండి చేసి రొట్టెలు చేసి సిద్ధం చేశారు. నేను చేసేది కొద్ది పని అని చెప్పాడు కానీ చాలా పెద్ద పని చేశాడు. కొద్దిగా ఆహారం అన్నాడు కానీ చాలా ఆహారం పెట్టాడు. నువ్వు చేసే ఏ పనైనా నేను చేస్తుంది చిన్న పనే ప్రభువా, నీ కోసమే చేస్తాను, నీ పిల్లల కోసమే చేస్తాను, నీ సేవ కోసమే చేస్తాను, నీ దాసుల కోసం చేస్తానని చెయ్యి. నిండారుగా చెయ్యి, మనస్ఫూర్తిగా చెయ్యి. దేవుడు నీ మనసును, నీ కుటుంబాన్ని కనికరిస్తాడు. ఆతిథ్యం చేసే అలవాటు దేవుని మందిరం ప్రేమించే వాళ్ళకు ఉంటుంది. మందిరంలో పరిచర్యను పంచుకునే అలవాటు మందిరాన్ని, ఆయన సంఘాన్ని ప్రేమించే వారికి ఉంటుంది.
తన ఇంటిని ఇచ్చిన వారు ఆత్మలను రక్షించే వారి లెక్కలో చేర్చబడతారు. నేను ముగిస్తున్నా, నా టైం అయిపోయింది. తీసుకుంటే నాకు క్షమించండి, క్లోజ్ చేస్తాను. తన ఇంటిలో సంఘం ప్రారంభించబడింది. మార్కోను మారు పేరు గల యోహాను తల్లి ఇంటిలో కూడా సంఘం కూడుకున్నారు. ఫిలోమోని ఇంటిలో సంఘం ఏర్పడింది. గాయి ఇంటిలో సంఘం ఏర్పడింది. ప్రారంభపు దినాల్లో ఇళ్లలోనే ఆరాధన మొదలైంది. తర్వాత సంఘాలు విస్తరించాయి. ఈనేడు నీ ఇల్లు ఒక్క రోజైనా కుటుంబ ప్రార్థన పెట్టి సువార్త చెప్పిస్తా, అందరిళ్ళకి వెళ్తావులే కానీ నువ్వు ఎప్పుడైనా పెట్టించావా? సువార్తకుడిగా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, సువార్తకుడికి పెట్టించావు. చాలా తక్కువ మందే పెట్టుతున్నారు. ఒకప్పుడు చిన్నపిల్లలు అప్పుడు పరదా పరిచి కింద కూర్చున్నా కూడా చప్పట్లు కొడితే కేకలేసి పాటలు పడేవాళ్ళు. దాని గురించి వద్దులే. పాట పాడదు, రాదు, వస్తే పాడదు, ఏం చేసి చూస్తుంటుంది ఇట్లా. అయినా పాడుకుంటాడు. గొంతు పోయినా, గొంతు వచ్చినా లేకపోయినా ఆయనే అరుచుకుంటాడు. ఉజ్జీవం పోవడానికి కారణం ఏంటంటే మనసు పెట్టి ప్రార్థనలో ఉండడం లేదు, మనసు పెట్టి ప్రార్థన చేయడం లేదు, మనస్సాక్షిపరంగా దేవుని వాక్యాన్ని మనసులో చేర్చుకోవడం లేదు. అందుకే మనం బాగుపడడం లేదు. యూస్తుని గురించి మనం విన్నాం. ఈ విషయాలు మన మనసులో ఉంచుకుందాం. ఒకటి, అతడు దేవుని ప్రేమించాడు. అన్యజనుడైనా ప్రభు మందిరాన్ని ప్రేమించే వాడుక గలవాడు కనుక ప్రభు ఆకర్షించాడు. భక్తి కలిగి బ్రతికాడు. అపవిత్రుల మధ్య తన భక్తిని కాపాడుకున్నాడు. పౌలుకు చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చి ప్రేమించాడు. స్వార్థ ప్రకటించి సంఘ ప్రారంభంలో ప్రభువుకు సాక్షిగా నిలబడ్డాడు. తలవంచండి, ప్రార్థన చేద్దాం. తలవంచండి, ప్రార్థన చేద్దాం. ప్రియమైన సహోదరి, సహోదరుడా, నా సంఘంలో నేను, దేవుని సంఘంలో ఇక్కడ నీవు, మన స్థానిక సంఘాల్లో మనం ఉన్నాం. కానీ మన భక్తి కనబడుతుందా? మాటల వరకే పరిమితమై వినబడుతుందా? ఆలోచన చేద్దాం. ఒక్కరికైనా సువార్త ప్రకటించడానికి ప్రభు కొరకై ముందుకు వెళదాం. ప్రభువా, నేను ఈ లోకాన్ని విడిచే లోపల కొందరినైనా రక్షించడానికి ప్రభువా నన్ను వాడుకోమని వేడుకుందాం. ప్రేమగల తండ్రి, దయాళుడా, మీకు స్తోత్రములు. నీ దీన దాసులను కనికరించావు. ఎర్రటి ఎండలో ప్రయాణమిచ్చి దీవించావు. ఈవేళ నిలిపి రెండంతల ఆత్మతో బలపరిచి వాడుకోమని వేడుకుంటూ మా ప్రభుని యేసుక్రీస్తు పేరట ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమ. అందరూ నా పాటల ప్రతుల్లో నుంచి 3వ కీర్తన పాడదాం. దయచేసి పాట పాడుతున్న అందరూ కూడా లేచి మరలా కూర్చుని సహోదరులు వాటర్ ఇస్తారు. స్థానిక సంఘ ప్రియులు దయచేసి వాటర్ సప్లై చేయండి. యేసుని పేరే తెలియని వారు ఉన్నారు. పాపం కోసం చీకటిలో నా పరుగెడుతున్నారు. యేసుని పేరే తెలియని వారు ఉన్నారు. పాపం కోసం చీకటిలో నా పరుగెడుతున్నారు. ఎరుకున్నది నరక ద్వారము, మోక్ష మార్గము, వెతుకున్నది నరక ద్వారము, తెలియకున్నది మోక్ష మార్గము. ఈ వార్తను చాటే
పాపుల కోసం యేసునాథుడొచ్చాడు. ప్రేమించి పాపుల కోసం ఘోర శిలువ మోసాడు. నశించే పాపుల కోసం యేసునాథుడొచ్చాడు. ప్రేమించి పాపుల కోసం ఘోర శిలువ మోసాడు. ఈ వార్తను చాటేదెవరు? ఆ దారిని చూపేదెవరు? ఈ వార్తను చాటేదెవరు? ఆ దారిని చూపేదెవరు? యేసుని ప్రేమ తెలిసిన వాడా నీవే కాదు వాడకుమా. ఆత్మల కోసం భారం మోయారావా యేసుని పనివాడా. యేసుని పేరే తెలియని వారు ఉన్నారు. పాపం కోసం చీకటిలోన పరుగెడుతున్నారు. కడబూరా మ్రోగే సమయం ఆసన్నమయ్యింది. నీస్తే నిజ దేవుడొచ్చు నీ హృదయం నమ్మాలి. కడబూరా మ్రోగే సమయం ఆసన్నమయ్యింది. నీస్తే నిజ దేవుడొచ్చు నీ హృదయం నమ్మాలి. నీ పాపం క్షమిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. నీ పాపం క్షమిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. పరలోకంలో నీవు సదాకాలము ఉంటావు. పరలోకంలో నీవు సదాకాలము ఉంటావు. యేసుని పేరే తెలియని వారు ఉన్నారు. పాపం కోసం చీకటిలోన పరుగెడుతున్నారు. యేసుని పేరే తెలియని వారు ఉన్నారు. పాపం కోసం చీకటిలోన పరుగెడుతున్నారు. తెలుసుకున్నది నరక ద్వారము, తెలియకున్నది మోక్ష మార్గము. తెలుసుకున్నది నరక ద్వారము, తెలియకున్నది మోక్ష మార్గము. ఈ వార్తను చాటేదెవరు? ఆ దారిని చూపేదెవరు? ఈ వార్తను చాటేదెవరు? ఆ దారిని చూపేదెవరు? యేసుని ప్రేమ తెలిసిన వాడా నీవే కాదు వాడకుమా. ఆత్మల కోసం భారం మోయారావా యేసుని పనివాడా. యేసుని పేరే తెలియని వారు ఉన్నారు. పాపం కోసం చీకటిలోన పరుగెడుతున్నారు. యేసుని పేరే తెలియని వారు ఉన్నారు. పాపం కోసం చీకటిలోన పరుగెడుతున్నారు. సంతోషం. మంచి గాత్రంతో మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకొని ఈ 3 రోజు కూడికల్లో మంచి పాటలు పాడి మనందరినీ కూడా ఉద్యమింపజేసినందుకు సహోదరుడు తిమోతికి సంఘపక్షాన ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సహోదరుడు అశోక్ వారు కూడా